మా ఏం చేయబోతున్నావు? యాపిల్ డిలీట్ చేస్తున్నానమ్మా. యాప్రికాట్ డిలైట్ చెల్లెలా ఏంటిది? అలాగే అనుకో, ఇంకా మనం ఎలాగైనా చేయొచ్చు కదా. అంటే ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి కదా, దీంతో ట్రై చేద్దామని చేస్తున్నా. ఓకే, ఎలా చేస్తాను చెప్తాను చూడు. ఇదిగో 4 యాపిల్ ఉన్నాయి, చక్కగా తీసుకున్నా. ఇప్పుడు శుభ్రంగా ఇవి చెక్కేసి తొక్కని కట్ చేస్తాను. ఓకే, ఇదిగోమ్మా, మనం తొక్కలు ఇలా చెక్కేసుకుని ఈ మధ్యలో ఇవి ఉంటాయి కదా గింజలు, అవన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. అలాంటివి ఏమి లేకుండా వాటర్లో వేసుకోవాలి. మనం యాపిల్ ముక్కలు వాటర్లో వేసుకోకపోతే నల్లబడిపోతాయి. సరేనా? ఇది ఇప్పుడు అక్కడ చూడు, ముగ్గురు పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఈ యాపిల్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఓకే, ఇదిగోమ్మా, ఈ మెత్తగా ఉడకాలి. ఈ లోపు ఇక్కడ చూడు, నేను ఒక పాలు పెట్టుకున్నాను, ఒక 1/2 లీటర్ పాలు. దానికన్నా కొంచెం తక్కువ ఉన్నాయి అనుకో. ఇప్పుడు కొంచెం కాసుకోవాలి ఇవి. ఈ పాలు కాగే లోపల మనం ఏం చేద్దామంటే ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని చక్కగా వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. మరి థిక్గా ఉండకూడదు కస్టర్డ్ అన్నది. అంటే మనం ఉడకబెట్టిన తర్వాత కూడా పలుచగానే ఉండాలి కాబట్టి కొంచెం తక్కువే తీసుకున్నానే. ఓకే, ఇవిగమ్మ, జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సరేనా? నేను జీడిపప్పు నూకుంటే తెప్పించుకున్నాను అనమాట ఊరు నుంచి. మీకు ఆ ప్యాకెట్ చూపిస్తాను. అంటే మనం జీడిపప్పులు పెద్ద పెద్ద అన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి కొంచెం తక్కువ రేట్లో కూడా వస్తుంది కదా, అందుకని ఇదిగోండి జీడిపప్పు నూక తెప్పించుకున్నాను. ఇలాగా మనం అన్నిటిలోనే వేసుకోవచ్చని. జీడిపప్పు బద్దలు వేసుకునే దాంట్లో అవి అలా వేసుకోవచ్చు. ఇవి ఇంకా బెటర్ కదా, మనకి కొంచెం తక్కువ రేటుకి కూడా వస్తుంది కదా, బాగుంటాయి మంచిగా. అందుకని అవి తీసుకున్నాను. కొన్ని బాదము, పిస్తా ఇవి చెక్కుకుంటాను. చిన్న చిన్న ఇలా కట్ చేస్తాను. ఓకే, ఇదిగోమ్మా, బాదం ఇలా కట్ చేసేసాను నేను. అది ఇలా. ఇప్పుడు ఫస్ట్ మనకి పిస్తాతో అవసరం లేదు, లాస్ట్కి అది అవసరం. ఇప్పుడు ఈ జీడిపప్పులు, ఇవి బాదం కూడా ఈ మిల్క్లో పాల్లో వేసేస్తున్నాను. ఈ 2 కూడా అవి ఆల్రెడీ మరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కస్టర్డ్ కూడా వేసేద్దాం. ఓకేనా? ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలి. మరి తిక్కుగా ఉండకూడదు, కొంచెం పలచగానే ఉండాలి. మీకు తిక్కుగా అయిపోతే కొంచెం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత షుగరు, ఇలాచీ పౌడరు. ఓకే, ఇలాచీలు తీసేసి నేను తొక్కలు పైనవి ఇలా పౌడర్ కింద చేస్తాను. సరేనా? తగినంత షుగర్ వేసుకోండి. మీరు ఎంత స్వీట్ అయితే తినగలుగుతారో అంత స్వీట్ వేసుకోండి. ఇది మీకు దగ్గర పడిపోతుంది అనిపించుకుంటే కనుక కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకొని పలచగానే చేసుకోండి. మరి ఎందుకంటే మనం బ్రెడ్ అవి పెడతాం కదా, దాంట్లో వేయాలి కదా, అది లాక్కుంటుంది కదా, లాక్కునేటట్టు ఉండాలన్నమాట. మేము ఆల్రెడీ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాము. అది ఏంటది, ఇది కస్టర్డ్. లేదంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీరు వేసుకోండి. ఇలాచీ కూడా వేసుకుంటున్నాం కదమ్మా, అయినా వేసుకోవాలా చెప్పు? వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఉడకాలి, ఇది బాగా ఉడకాలి. ఇక్కడ అమ్మా, ఇదిగో మనకి చూడు, ఇక్కడ ఉడికిపోయింది కదా, ఇలా బాగా ఉడకాలి. సరేనా? ఇప్పుడు ఇది బంద్ చేసేసుకోవచ్చు. తీపి చూసుకొని అన్ని కరెక్ట్గా ఇలా ఉడికించుకోవాలండి. ఇది ఉడికితేనే కదా మనకి టేస్ట్గా ఉంటుంది. మనకి బాదము, జీడిపప్పు అవి కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇది బంద్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం, చల్లారుతుంది. సరేనా? ఇక్కడ పిస్తా చూడండి, నేను ఏం చేస్తున్నాను, పల్చగా దీని మీద ఇలా చెక్కుతున్నాను. ఎందుకంటే మనకి పల్చగా ఉంటే పైన డెకరేషన్కి అందంగా ఉంటుంది వేసుకుంటే, ఆ ఎల్లో దాని మీద కదా, కస్టర్డ్ మీద ఇలా వేస్తే. కాబట్టి కొన్ని పిస్తాలు ఇలా తీసుకుని వేసుకుంటే చాలు, అందులో ఏ అవసరం లేదు. అందులో జీడిపప్పు బాదం వేసాం కాబట్టి. ఇక్కడ మనకి యాపిల్ చూడండి, కొంచెం ఇది టైం పడుతుంది ఇవి ఉడకడానికి. ఇగో కొంచెం దగ్గర పడింది, బాగా ఉడకాలి మెత్తగా. ఇదిగోమ్మా, మనకి ముక్క ఉడికింది. ఇలాగానే దీంతో నలిపేసుకుందాం. ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇలా నలిపేసుకుందాం. ఇదిగోమ్మా, ఇలా నలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగరు మనం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వైట్ కలర్లో ఉంది కదా, లైట్ ఎల్లో కలర్లో, కొంచెం లైట్గా వేస్తాను, ఎక్కువ వేయను. ఎప్పుడు వేయినా అనుకో, లైట్గా వేస్తా.
ఫుడ్ కలర్ కొంచెం కలర్ వస్తే బాగుంటుంది కదా మనకి బ్రెడ్ మధ్యలో, అందుకని వేస్తున్నాను. ఎక్కడ వేయను సాధారణంగా. సరేనా? అలా ఉంటే కొంచెం బాగుంటుంది. ఇది బాగా చక్కగా దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఓకే మా ఇప్పుడు కస్టర్డ్ ఎల్లో కలరే ఉండి, ఇది ఎల్లో కలర్ కన్నా కేసరి ఎల్లో వేయమ్మా, ఆరెంజిష్ టైప్లో. అసలే ఫుడ్ కలర్ ఆప్రికాట్ టైప్లో ఉంటుంది, ఆరెంజిష్ టైప్. కరెక్టేనమ్మా, మనం ఫుడ్ కలర్ వేసుకోం కదా అసలు. కానీ చూడు నా చేత రెండోది ఇప్పుడు ఇది కలర్ మారటం కోసం వేసుకోకూడదు రవి. కొంచెం ఆరెంజిష్గా ఉంటే బాగుంటుంది. ఓకేనా? చాలా కలర్ దగ్గరికి రానిద్దాం. ఓకే, ఇదిగమ్మా చక్కగా ఇలా దగ్గరికి వచ్చేయాలి. చక్కగా ఇదిగో చూడు, ఇలాగా మనకి బ్రెడ్లో పెట్టుకోవాలి కదా, ఆ టైపులో వచ్చేదాకా చక్కగా బాగా ఉడికించుకోవాలి. ఇలాగా కాసేపు దగ్గర పడిపోయినట్టు అనిపించినా కొంచెం ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు ఇంత ఇలా వస్తుంది. అది స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇదిగో మనకి ఇక్కడ కస్టర్డ్ చక్కగా రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి యాపిల్ జామ్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి బ్రెడ్లు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేద్దాం. పిస్తాను కూడా చక్కగా ఇవి ఇలా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి ముందుగానే పల్చగా. నేను ఇది ఫస్ట్ టైమేనండి చేయటం. ఎలా వస్తుందో చూద్దాము, ఎంత టేస్ట్ ఉంటుందో కూడా చూద్దాము. ఇవి సైడ్ని కట్ చేసేసుకుందాం మొత్తం. ఇంట్లో ఉన్న వాటితో ఎలా ట్రై చేయాలి కొత్త కొత్త ఐటమ్స్, అంతే కదా. లేని దానికోసం పరుగులు తీసి కన్నా ఉన్న వాటితో సరి చేసేసుకుంటే బెటర్. ఇదిగోండి 4 మూల ఇలా కట్ చేసేసుకున్నాను, 2 పీసులు పెట్టి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాను, 3 సెట్లు వచ్చేలాగా. ఇగో ఇప్పుడు దీనికి జామ్ రాస్తా. ఓకేనా? ఇలా పెట్టేస్తాను. ఇదిగో అమ్మా, ఇలా 3 పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుందాం. భలే ఉన్నాయే. ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఇందులో దీని మీద వేసేద్దామే. ఓకే. ఇంకా పెట్టినా ఉన్నాయి కదా, పెట్టేసి. ఎలా ఉంది మరి, మీకు ఏమనిపిస్తుంది? చూడడానికి చాలా బాగుంది. చూడటానికే బాగుంది, తిన్నాక చెప్పాలి. ఓకే, వేరే లెవెల్ ఉంటుందమ్మా. ఇదిగో ఇలా పెట్టేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఇది మనకి సరిపోయింది కదా, ఇది సెపరేట్గా ఉంచేద్దాం. ఇక దీంట్లో పెట్టేస్తున్నాను. ఓకే, సరేనా? ఇలాగా ఇంకోటి అయ్యేటట్టుందబ్బా. వేసే అమ్మ, వేసేనా? మరి అది తినేస్తావా? అది తినేద్దాంలో ఉత్తుగా. ఇది కూడా కొంచెం అసలు చూడు ఎలా ఉందో. ఇప్పుడు దీని మీద ఇలాగా వేసేసుకోవాలి. ఎట్టాగా ఉన్నది ఓలమ్మి, చూస్తుంటే చెప్పు భలే ఉంది.
సూపర్ ఉంది కదా. ఇగబ్బా ఓకే, మన యాపిల్ డిలైట్ రెడీ అయిపోయిందండి. కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, కూల్గా ఉండాలి కదా. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానండి. అస్సలు ఆత్రం ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. కానీ ఎక్కువ టైము కూల్ అవుతే మంచిదంట, ఎందుకంటే బాగా నానుతుంది కాబట్టి. అది మనకి నానిందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసినాం, ఎందుకంటే నేను ఎక్కువ లిక్విడ్ అది వేసాను కాబట్టి బాగా నానుతుందన్న నమ్మకంతో తీస్తున్నా. కానీ చూస్తుంటే ఏముంది కదా, అసలు సూపర్గా ఉందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడు తీసేద్దాం. చాలా అంటవా? కావాలితే చూద్దాం. ఓ భలే ఉంది మాధు, సూపర్గా ఉంది. ఇదిగో ఆను చెప్పు. అస్సలు భలే ఉందండి, స్వీట్ అయితే అదిరింది. చెప్పమ్మా ఎలా ఉంది, నీకు ఎంత నచ్చింది కరెక్ట్గా చెప్పు. అది బాగుంది. నీకు మొన్న తిన్నావు కదా, అది దానికి లెక్క ఉందా? దాని లెక్క అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ దీని ప్రకారంగా అయితే టేస్ట్ అదిరిపోయింది. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. అసలు చూడండి సూపర్గా ఉంది. నాకు ఆ హల్వా కూడా ఏదో క్యారెట్ హల్వా లెక్క కొడుతుంది. నాకేం లేదు, క్యారెట్ హల్వా లెక్క లేదు, అస్సలు ఏం లేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది. మనం నేను తిన్నాను, తమ్ముడు తీసుకొచ్చాడు కదా, నాకు అలాగే అనిపిస్తుంది. నీకు అలా ఏంటది? ఆప్రికాట్ డిలైట్ అలాగే ఉంది. నాకు కొంచెం డిఫరెంట్ గానే ఉంది, అంటే ఉంటది, ఆ ఫ్రూట్ వేరు కాబట్టి. ఇది యాపిల్ కదా, దీని ప్రకారంగా ఈ టేస్ట్ చాలా బాగుంది. సూపర్. యాపిల్ డిలైట్ స్వీట్ సూపర్, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే అస్సలు. అండి ఇట్లండి, ఎలా ఉంది స్వీట్? నచ్చిందా? మొన్న మరి సాయి తెచ్చాడు, అలా ఉందా లేదా? అలాగే ఉందా? మాధు లేదంటే కొంచెం, అంటే దాంట్లో ఉన్న తీపి కొంచెం ఎక్కువైంది, అది వేరే ఫ్రూట్ కదా. కానీ చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది స్వీట్. కూర్చోండి, సేమ్ కుదిరింది, చాలా వరకు పర్వాలేదు. తిని చెప్పండి. ఒకటి ఆల్రెడీ ఇచ్చేసానండి, తినేసారు. అంటే మాధు ఏమంటుందంటే అది అవును మరి డిఫరెంట్ ఉంటుంది. చెప్తున్నాను కదా, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది యాపిల్, పైగా అందులో ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తారు, కండెన్స్ మిల్క్ లో షుగర్ కలిపి వేస్తారు. అవన్నీ కూడా డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. మనం అది 150 రూపాయలు 200 300 పెట్టి కొనుక్కు తెచ్చుకున్నాము ఒకటి. కానీ ఇది మనం ఎంత ఈజీగా చేసుకున్నాము. యాపిల్ ఉంటే సరే మంచిగా సింపుల్ గా అదే ప్రాసెస్ లో చేసుకున్నాము, చాలా సింపుల్ గా. కానీ సేమ్ టేస్ట్ అలాగే ఉంది, అవునా? కాకపోతే ఆ ఫ్రూట్ టేస్ట్ రాదు. అంటే కానీ ఎందుకు టేస్ట్ చాలా బాగుంది, సూపర్. ప్లేట్లో పెట్టాను కదండి 3 స్వీట్లు చక్కగానే, అవి అయితే తినేసాం. ఇంకో ప్లేట్లో కూడా సింగిల్గా ఒకటి వచ్చింది లాస్ట్లో, అది కూడా 4 కూడా నేను ఒకటి, మాధు ఒకటి, చక్క మా వారికి 2 ఇచ్చాను. మంచిగా తినేసారు, చాలా బాగుంది. ఆ స్వీట్ రాదు, ఆప్రికాట్ డిలైట్ రాదంట. ఆ టేస్ట్ లేదు అంతే తప్ప
స్వీట్ అయితే ఎలా వస్తుందమ్మా? అది వేరు ఇది వేరు. వేరు అది వేరు, కానీ ఆ పద్ధతిలో ఆ మోడల్లో నేను ఈ స్వీట్ చేసాను కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు ఆ టేస్ట్ వేరు అన్న ఆ మాటే కానీ ఈ టేస్ట్ అయితే సూపర్ అదిరింది. రాదు, ఆ టేస్ట్ రావాలంటే ఈ యాపిల్ తోటి రాదు, కానీ దీనికి తగ్గట్టు ఇది మాత్రం సూపర్ గా ఉండి అదిరిపోయింది. ఈ స్వీట్ అదే టైప్ లో వచ్చేస్తుంది అని అనుకోవద్దు, కాకపోతే ఇది వేరే స్వీట్ సూపర్ ఉంది. అదే టైప్ లో మీరు సింపుల్ గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ ఆస్వాదించి ఎలా ఉంది ఏంటన్నది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అన్నది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టిన వీడియోసే మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటాయి. చాలా మంది నోటిఫికేషన్ అయ్యి రావట్లేదు అని అంటున్నారు. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితేనే నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి. కాబట్టి లైవ్ అది మాకు నోటిఫికేషన్ రావట్లేదమ్మా అనేసి అంటున్నారు. కాబట్టి మరీ చెప్తున్నాను, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కండి, సరేనా? అప్పుడే నోటిఫికేషన్ అయ్యి వస్తుంటే లైవ్ జరిగేటప్పుడు అది లైవ్కి వచ్చేసి సరదాగా మాట్లాడుకుందాం. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.